హలో ఫ్రెండ్స్, గోంగూర ఎండుమిరపకాయ చట్నీ. ఇదిగోండి ఎండుమిరపకాయలు వేయించాను, ఉప్పు, ఇదిగోండి జీలకర్ర, ఇది గోంగూర. కొంచెం ఆయిల్ వేసి గోంగూర ఫస్ట్ వేయించాలి. ఇది ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించాలి. ఉప్పు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఇటు అమ్ములు, ఇవిగోండి చిన్నుల్లిపాయలు. ఇంకెలా వేసి, హాయ్ ఫ్రెండ్స్, ఇలా మిరపకాయలు రోట్లో వేసి ఇదిగో ఇలా నూరాలి. ఉప్పు, జీలకర్ర, మిరపకాయలు వేసి నూరుతున్నాం. అవిగోండి ఎల్లిపాయలు వేసాము. ఎల్లిపాయలు వేసి ఇంకా అలా నూరాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది గోంగూర ఎండుమిరపకాయల చట్నీ, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే దీంట్లో నాటుకోడి వేపుడు చేసుకొని ఈ ఎండుమిరపకాయల గోంగూర పచ్చడి తినాలి. సూపర్ కాంబినేషన్, సూపర్ టేస్ట్ ఉంటుంది. వెజిటేరియన్స్కి మాత్రం దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తినాలి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. ఇలా మెత్తగా నూరిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకోవాలి ఫ్రెండ్స్. కళ్ళు పోయినాయి నీళ్ళు ఫ్రెండ్స్. అదిగోండి గోంగూర వేసి ఇంకా రెండు కలుపుకుంటూ ఇట్లా రంగరించాలి. ఇట్లా ఇట్లా ఇంకా రెండు కలుపుకుంటూ నూరుకోవాలి ఇట్లా. అదిగోండి ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం ఇలా ఎండుమిరపకాయలు గోంగూర చట్నీ. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ గోంగూర చట్నీతో తినాలి, ఆ రుచే వేరు. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్.